సూర్యకుమార్ యాదవ్ మోస్ట్ డేంజరస్ ప్లేయర్. టీ20లో గ్రేటాది గ్రేట్గా పేరు తెచ్చుకున్నాడు. కానీ బిగ్ మ్యాచ్ల్లో పరుగులు సాధించలేడన్న విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అసలైన మ్యాచ్ల్లో బ్యాట్కు పని చెప్పకపోతే ఎలా అని అభిమానులు ఫైర్ అవుతున్నారు. టీ20 వరల్డ్ కప్లో వరుసగా 2 మ్యాచ్ల్లోనూ సూర్యకుమార్ యాదవ్ విఫలమయ్యాడు. పాకిస్తాన్తో మ్యాచ్లో ఉస్సూరుమనిపించాడు. టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోలేకపోయాడు. టాప్ ఆర్డర్, లోయర్ ఆర్డర్కు మధ్య లంగరేసి పరుగులు సాధించలేకపోయాడు. అండర్ డాగ్ ఐర్లాండ్ పైన సూర్య క్రీజ్లో నిలవలేకపోయాడు. దీంతో స్కై ట్రోల్ అవుతున్నాడు. సోషల్ మీడియాలో అభిమానులు ఆడేసుకుంటున్నారు. సూర్యుడి ప్రతాపం అంతా ఒత్తిడి లేని మ్యాచ్ల్లోనే అంటున్నారు. బ్యాటింగ్ అనుకూలించే పిచ్ల మీదే పరుగులు సాధిస్తాడని బౌన్సర్లు సంధిస్తున్నారు. స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్లోనూ ఫెయిల్ అయ్యాడని గుర్తు చేస్తున్నారు. ఆసీస్తో ఫైనల్లో 28 బంతులు ఎదుర్కొని సూర్య చేసింది 18 పరుగులే అంటున్నారు. తాజాగా టీ20 వరల్డ్ కప్లోనూ ఇంపాక్ట్ చూపించలేకపోతున్నాడని గుస్సా అవుతున్నారు. నిజానికి దేశ విదేశాల్లోనూ సూర్యకు మంచి రికార్డే ఉంది. పైగా టీ20లో వరల్డ్ నంబర్ 1. చాలా కాలంగా నంబర్ 1 ర్యాంకును తన దగ్గరే అట్టుపెట్టుకున్నాడు. ర్యాంకింగ్స్లో రికార్డులు సృష్టిస్తున్నాడు. కానీ కీలక టోర్నీలో టీమిండియాకు అడ్వాంటేజ్ కాలేకపోతున్నాడన్న వాదన పెరుగుతోంది. బంగ్లాదేశ్తో వార్మప్ మ్యాచ్లో సూర్య పర్వాలేదనిపించాడు. 31 పరుగులు చేశాడు. దీంతో స్కై ఫామ్లో ఉన్నట్టే అని అభిమానులు భావించారు. ఆ తర్వాత సూర్య మాత్రం పంజా విసరలేకపోతున్నాడు. ఐర్లాండ్తో మ్యాచ్లో జస్ట్ 2 పరుగులే చేశాడు. లో స్కోరింగ్ మ్యాచ్లో చివర్లో బిగ్ షాట్కు యత్నించి అవుట్ అయ్యాడనుకోవచ్చు. కానీ పాకిస్తాన్తో మ్యాచ్లో తక్కువ స్కోర్కే అవుట్ అవ్వడం టీమిండియాను ఆందోళనకు గురిచేసింది. దాయాదుల మ్యాచ్కు ఆతిథ్యం ఇచ్చిన పిచ్పై టీమిండియా 150 స్కోర్ అయినా చేయాల్సిందన్న వాదన ఉంది. సూర్య హిట్ అయితే టీమిండియా మార్కును చేరుకునేదని మాజీలు సైతం అభిప్రాయపడ్డారు. టోర్నీలో ఇప్పటికైనా స్కై రాణించడం టీమిండియాకు కీలకమని తేల్చి చెబుతున్నారు. లేదంటే బ్యాటింగ్ ఆర్డర్లో బ్యాలెన్స్ పోతుందంటున్నారు. సూర్య ఇలా వచ్చి అలా వెళ్లిపోతే తర్వాతి బ్యాటర్స్ పై ఒత్తిడి పెరిగిపోతుందంటున్నారు. టాప్ ఆర్డర్ కూడా రిస్క్ చేసే పరిస్థితి ఉండదంటున్నారు. ఏ రకంగా చూసినా నంబర్ 4 పొజిషన్ టీమిండియాకు చాలా కీలకమంటున్నారు. పిచ్ పరిస్థితులను సూర్య స్టడీ చేయాలంటున్నారు. నెట్స్లో తీవ్రంగా శ్రమించాలి అంటున్నారు. బౌలర్లకు రెస్పెక్ట్ ఇస్తూనే పక్కా ప్లాన్ ప్రకారం దంచేయాలంటున్నారు. ఐపీఎల్లో మాదిరిగా న్యూయార్క్లో ఆడతామంటే కుదరదు అంటున్నారు. తర్వాతి మ్యాచ్ల్లో అయినా క్రీజ్లో నిలబడాలి అంటున్నారు. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయాలి అంటున్నారు. లేదంటే సూర్యకుమార్ యాదవ్ పై మరింత ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది అంటున్నారు.